గుడ్ మార్నింగ్. ఈరోజు బైనామియల్ థియరంలో ఆ సిరీస్ మోడల్లో ప్రాబ్లమ్స్ ఇంకొన్ని చెప్పుకుని. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది సిరీస్ 3 into 5 by 5 into 10 plus 3 into 5 into 7 by 5 into 10 into 15 plus 3 into 5 into 7 into 9 by 5 into 10 into 15 into 20 plus so on plus infinity. So let the given series is S అనుకున్నాం ఇచ్చిన సిరీస్. ఇక్కడ ఏంటంటే మిస్ అవుతున్నాయి, మనకి 2 టర్మ్స్ మిస్ అయిపోయాయి కదా. 1 లేదు, అలాగే ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే 3/5 అది లేదు. సెకండ్ 2 టర్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యి. సో కాబట్టి ఏంటంటే అవి 2 కూడా యాడ్ చేయాలి. ముందర 3/5 యాడ్ చేయాలి. బోత్ సైడ్స్ యాడ్ 3/5. సో S plus 3/5 is equal to 3/5 plus 3 into 5 by 5 into 10 plus 3 into 5 into 7 by 5 into 10 into 15 plus so on plus 3 into 5 into 7 into 9 by 5 into 10 into 15 into 20 plus so on. ఈ రకంగా రాసి ఇప్పుడు యాడ్ 1 బోత్ సైడ్స్ కదా. మనకి ఏమిటేమిటి కావాలో అవన్నీ చేసుకుంటూ రావాలి స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే యాడ్ 1 బోత్ సైడ్స్ చేస్తే S plus 3/5 plus 1 is equal to 1 plus 3/5 3 into 5 by 5 into 10 plus 3 into 5 into 7 by 5 into 10 into 15 plus దీనిని ఇప్పుడు మనకి కావాల్సిన ఫామ్లోకి వచ్చేసింది కదా. దీనిని ఇప్పుడు ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. సిరీస్ 1 plus nx plus n into n minus 1 by factorial 2 into x square plus so అదే 1 plus x whole power n తాలూకు ఎక్స్పాన్షన్. దాంతో కంపేర్ చేస్తే సెకండ్ టర్మ్ nx ఎంత ఉంది 3/5. సో దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇంకోటి నెక్స్ట్ ఇది n into n minus 1 by factorial 2 into x square is equal to 3 into 5 by 5 into 10. దీన్ని ఏ ఫామ్లో రాద్దాం, nx వచ్చేటట్టుగా రాసుకుంటే nx వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అందుకని సో విచ్ ఇంప్లాయిస్ దట్ nx into nx minus x is equal to 3/5, విచ్ ఇంప్లాయిస్ దట్ ఇప్పుడు nx వాల్యూ కూడా 3/5 కదా. 3/5 వేస్తుంది. 3/5 into 3/5 minus x is equal to 3/5. 3/5 క్యాన్సిల్ అయిపోతే 3/5 minus x is equal to 1, which implies that x is equal to 3/5 minus 1, which implies that x is equal to minus 2/5. ఈ x వాల్యూ పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో వేసాం. nx is equal to 3/5 కదా. సో n into minus 2/5 is equal to 3/5, which implies that n is equal to 3/5 into 5 by minus 2. అప్పుడు 5 క్యాన్సిల్ అయిపోతే minus 3/2 వస్తుంది. n is equal to minus 3/2. సో s plus 3/5 plus 1 is equal to 1 plus x whole power n కదా, యాడ్ చేసాం కదా. సో కాబట్టి అది కూడా వెయ్యాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 2/5 whole power minus 3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 minus 2/5 అంటే 3/5. పవర్లో నెగిటివ్ ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్లోకి తెద్దాం. అంటే 1/3/5 whole power 3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని మళ్ళీ న్యూమరేటర్లో ఫామ్లో రాస్తే రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. సో 5/3 whole power 3/2 అంటే s plus 3/5 plus 1 is equal to s plus 8/5 కదా, అంతే కదా. 1 plus 3/5 అంటే 8/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3 whole power 3/2 అంటే విచ్ ఇంప్లైస్ దట్ s is equal to 5/3 whole power 3/2 minus 8/5. ఇదనమాట ఈ సిరీస్ తాలూకా వాల్యూ. దీని తాలూకా వాల్యూ ఇదనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచే కదా ఇచ్చారు సిరీస్ మనకి. ఇవంతా మనం యాడ్ చేసుకుంటాం 3/5 plus 1. సో దాని తాలూకా వాల్యూ ఇదనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఈ రకంగా అడుగుతాం. అప్పుడు మనం సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నది చూసుకోవాలి. చూసుకుని ఏంటి తక్కువ అయ్యాయి అవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి మనకి 1 plus x whole power n తాలూకా ఎక్స్పాన్షన్తో కంపేర్ చేసుకుంటాం. ఎక్కడి వరకు ఫస్ట్ టర్మ్ ఎలాగో 1 కాబట్టి అది అక్కర్లేదు. nxని ఇందులో ఉండే వాల్యూ 3/5 అక్కడ కంపేర్ ఈక్వల్ చేస్తాం. అలాగే n into n minus 1 by factorial 2 into x square దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 5 by థర్డ్ టర్మ్ కదా. సో అక్కడ థర్డ్ టర్మ్ 3 into 5 by 5 into 10 థర్డ్ అలాగే కంపేర్ చేసుకుని n వాల్యూ x వాల్యూ ఫైండ్ చేస్తే చాలు. 1 plus x whole power nలో వేసేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఏవి తక్కువ అయ్యో చూసుకుని ఆ రకంగా మనం అవి యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇచ్చు ఇఫ్ x is equal to 1/5 చాలా ఇంపార్టెంట్, చాలా ఇయర్స్లో ఇచ్చారు. x is equal to 1/5 plus 1 into 3/5 into 10
plus 1 into 3 into 5 by 5 into 10 into 15 plus so on plus so on. Then find 3x square plus 6x. Given x is equal to x అనుకోమన్నాను కదా, సో x సిరీస్ రా. ఇప్పుడు ఏమిటి తక్కువైందో చూడండి, ఎంత సిరీస్లోనే 1 కదా, ఒక ఫ్రాక్షన్ ఉంది, సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ 1 లేదు, సో యాడ్ 1 బోత్ సైడ్స్, x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ మిగతా సిరీస్ అంతా కూడా రాస్తుంది. నెక్స్ట్ ఏంటవుతుంది, ఇప్పుడు నౌ కంపేరింగ్ విత్ 1 ప్లస్ nx ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్. nx ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏంటుంది, సెకండ్ టర్మ్ 1/5, సో nx ఈజ్ ఈక్వల్ టు 1/5. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ టర్మ్ చూద్దాం, n ఇంటూ n మైనస్ 1 బై ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏంటి థర్డ్ టర్మ్ 1 ఇంటూ 3 బై 5 ఇంటూ 10 కదా, ఇది ఇక్కడ చూద్దాం 1 ఇంటూ 3 బై 5 ఇంటూ 10 అది ఈక్వల్ చేసి nx ఇంటూ nx మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 బై 5 ఇంటూ 10 ఈ రకంగా వచ్చింది. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2 5s, సో 5 ఇంటూ 5 వస్తుంది, విచ్ ఇంప్లైజ్ దట్ nx అంటే 1/5, 1/5 ఇంటూ 1/5 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 బై 5 ఇంటూ 5, విచ్ ఇంప్లైజ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/5 మైనస్ 3 అంటే మైనస్ 2/5. ఈ ఎక్స్ వాల్యూని పట్టుకొచ్చి ఈక్వేషన్ 1లో n ఇంటూ మైనస్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 1/5 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 ఒకటే కదా యాడ్ చేసాం ఎక్స్కి, సో అంటే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత 2/5 హోల్ పవర్ n అంటే మైనస్ హాఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 హోల్ పవర్ మైనస్ హాఫ్ ఉంది కాబట్టి దాని డినామినేటర్ లేదు 1/3/5 హోల్ పవర్ హాఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ పవర్ హాఫ్. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 1 ప్లస్ 2x స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5/3 హోల్ స్క్వేర్ అంటే 5/3 అయిపోతుంది కదా, రూటును స్క్వేర్ పోతుంది. సో కాబట్టి విచ్ ఇంప్లైజ్ దట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ 3x స్క్వేర్ ప్లస్ 3 2 6x ప్లస్ 3 1 3 ఈజ్ ఈక్వల్ టు 5. సో విచ్ ఇంప్లైజ్ దట్ 3x స్క్వేర్ ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3 అంటే 2. అదే కదా చూపించమను, ఇగో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అయితే దెన్ ఫైండ్ 3x స్క్వేర్ ప్లస్ 6x వాల్యూ ఫైండ్ చేయమని 3x స్క్వేర్ ప్లస్ 6x 3x స్క్వేర్ ప్లస్ 6x వాల్యూ ఈజ్ 12. ఈ రకంగా ఫైండ్ చేయాలి. ఇది కూడా చాలా ఇలా కూడా అడుగుతుంది. సో కాబట్టి ఈ సిరీస్ మోడల్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేస్తాం. సో ఈ రకంగా సిరీస్లో ఏవి అడిగినా కూడా కొంచెం చిన్న చిన్న తేడాలతో ఇవ్వచ్చు, మాత్రం ఇవే అంతే, ఆల్మోస్ట్ అంతా కూడా ఇవే. సో కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటే సరే. థ్యాంక్ యూ.